కాళేశ్వరం రిపోర్టు పై మళ్ళీ హైకోర్టుకు అసెంబ్లీలో పెట్టొద్దంటూ బీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చిందంట. అయితే సభలో చర్చించిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇక కేసీఆర్ హరీష్ వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపణ చేస్తారు. 100% అది నిజమే కదా, 100% నిజమే కదా. కేసీఆర్ పేరు బదనాం చేస్తానికి మీరు చర్చ అంటారు. 2 రోజులలో కాళేశ్వరం గురించి మాట్లాడతారా? 1,00,000 కోట్లు వెచ్చి 3 ఏళ్లు కట్టిన ప్రాజెక్టు పైన 2 రోజులలో చర్చ అయిపోదట. మరి వాళ్ళు అందుకే కోర్టుకు పోతారు. ఈ సన్నాసులు చర్చ పెట్టరు, కథ నడిపిస్తారు, డ్రామాలు ఆడతారు, లాస్ట్ పోయి మమ్మల్ని బదనాం చేస్తారు కోర్టు కాడికి పోయి. అదేదో మరి చర్చ పెట్టకురి, లేదు ఒకవేళ చర్చ పెడతారు 15 రోజులు పెట్టరు. 15 రోజులు చర్చకు రెడీ, లేదంటే చర్చకు నయ్యాత అంటారు. వాళ్ళు రావాలని అవసరం కూడా. ఎందుకంటే మీ దుర్మార్గులు 2 రోజులు అన్నప్పుడే తేలిపోయింది మీ కుట్ర. 2 రోజులు ఏ రకంగా చర్చ అయిపోతుంది అంటే మీరు దొంగలు కాబట్టి 2 రోజులు అంటారు. చూడు, తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు నివేదికపై స్టే ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నాడు. నేను ఒకటే చెప్తానే, రేవంత్ అన్న మనం మునగాలమే కదా, మనం దమ్మున్న అమరాబాద్ పులిమే కదా. అమరావతి పులికి మరి 15 రోజులు పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్తానికి భయం ఎందుకు? టీఆర్ఎస్ తోని ఓడగొడతాం, బీఆర్ఎస్ తోని గల్లా పట్టి గుంజుతారు రేపు. నీకు ఎందుకు భయం అవుతుంది? నువ్వే తప్పు చేయవైతివి, సత్యవాద చంద్రుడు అవుతుంది. మరి చర్చ పెట్టి 15 రోజులు చర్చ పెట్టినప్పుడు వాళ్ళు బరాబరే కోర్టుకు పోతారు. పోకపోతే ఏం చేస్తారా? మీ అటువంటి దొంగలతోని 95% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదంటారు. దమ్ము లేదు కాబట్టి వాళ్ళు చర్చకు రావట్లేరు. అందువల్ల మీ కోర్టుకు పోయినామంటారు వాళ్ళు. మరి ఇంకా అంతే. అదే పాతక జెండా ఎట్టుంటుంది మరి కాంగ్రెస్ ఉంది, అదే ముచ్చరా, అది చెప్పరు. ఇంకోటి, ప్రజెంటేషన్ ఇస్తామంటే ఎందుకు? పీపీటీతో ప్రజలు వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పేసి హరీష్ రావు అంటాడు. ఇప్పుడు ప్రజెంటేషన్ పీపీటీ ఇస్తామంటే వాళ్ళు చర్చకు రెడీ అన్నట్టే కదా. పీపీటీ ఇస్తాము అసెంబ్లీలు అంటే వాళ్ళు చర్చకు రెడీ అన్నట్టే కదా. ఎందుకు చర్చ అవసరం లేదని మళ్ళీ పెట్టరు? ఒరే నాయన సన్నాసులు 2 రోజులు అంటారు, అది అయిపోయేది 2 రోజుల్లో వాళ్ళకి తెలియదు సబ్జెక్టు. ఎందుకంటే ఓడేమో నీళ్లు వాటర్ తాగిన బ్యాచ్, ఓడేమో చెట్టు గురించి చచ్చిపోయిన బ్యాచ్, ఓడేమో తలకాయ రుమాలు కట్టుకుని తిరిగే బ్యాచ్, ఇటువంటి బ్యాచ్లో తెలియదు కాళేశ్వరం గురించి. మరి 15 రోజులు పడుతుంది అంటారు. ప్రజెంటేషన్ ఇయరట. ఎందుకు భయం? ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కదా, నిజమైందో దొంగోడో దొరడో తెలుస్తాయి కదా, భయం అవుతుంది. అది హరీష్ రావు గారు చెప్పారు. నెక్స్ట్, పీసీ ఘోష్ కమిషన్ కాదు, పిసిసి కమిషన్ అట. కాంగ్రెస్ పార్టీ కమిషన్ అటమే. కాళేశ్వరంపై ఎక్కడైనా స్పష్టంగా సమాధానం చెప్తాం. అది అసెంబ్లీలో అయినా, కోర్టులైనా, ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా సరే కాళేశ్వరం కమిషన్ పైన సమాధానం చెప్పడానికి మీ సిద్ధం అని వాళ్ళు అంటారు. మీకేం భయం? రేవంత్ రెడ్డి? నాకు అది సమాధానం కావాలి. ప్రజలు నవ్వుకుంటారు మీ పిరికితనాన్ని చూసి. గింత పిరికోలు అంటారు కాంగ్రెస్ వాళ్ళని చూసి. పిరికోలు కాకపోతే ఏమే? ఇది ముచ్చట. ఇంతవరకు ఈ మెయిన్ పేపర్లో వార్త తీసుకొచ్చారు. ఇక కేసీఆర్ మీద 7 దోషుల మన్నెత్తి పోసింది వెలుగు పత్రిక. తద్వారా మంత్రి పదవి వచ్చింది. ఇట్లా వెలుగుతాను. ఎట్లా వెలుగుతారు? ఊకనే వెళ్తారా? అట్లా జోకుడు రాతనే వెలుగుతారు. ఇంకా చూడు, ఈడ ఒకటేసారు, ఈడనేమో బీసీ అనేసారు, కింద వేసిన. ఎందుకంటే కాళేశ్వరం జోలి మెయిన్లో రాస్తే ఇచ్చేదిగా. బీఆర్ఎస్ తోడు నోరు తెరనందుకే కాళేశ్వరం. వన్స్ బీఆర్ఎస్ తోడు నోరు తెరిచిండా కూలేశ్వరం అయిపోతుంది దెబ్బకే. అతను దాని జోలేం మాట్లాడరు, ఇంకా కూలిపోతుంది ఏమంటే. ఇక కిందికి వేసిరియాల. ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయట. అంటే ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. వీళ్ళు కమిషన్ రిపోర్టు పెడతారు, వాళ్ళు మాట్లాడమని చూస్తారు, వీళ్ళు మైక్ ఇయ్యరు, లొల్లి అవుతుంది. సభ వాయిదా వేసుకొని చర్చ అయిపోయింది అంటారు. మోయే అని రేపు మనం అనుకోవాలి. చేతగాని సన్నాసులు ఎట్టుంటే మనకి ఇట్లా ఉండరు. పరిపాలన చేతగానప్పుడు, ప్రజలకు వాస్తవాలు తెలిపే ధైర్యం లేనప్పుడు ఇట్లనే ఉంటాయి వార్తలు. అసెంబ్లీలో రిక్వెస్ట్ రిపోర్ట్ పెడతారంట, వాళ్ళు వెళ్ళి చేస్తారంట, వాయిదా అవుతారంట. అన్ని అయిపోయి వాళ్ళు డిసైడ్ చేసి ఆల్రెడీ. బీఆర్ఎస్ ఎగురుతారు, పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారు, అయిపోతుంది.
రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, చీకటి రాజ్యం. ఇంకా చూడరా 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ బహిష్కరించిన తీరును పరిశీలించిన స్పీకర్ అంటే ఇప్పుడు దాన్ని చూసిరు, అయ్యాల వాళ్ళు మనం సస్పెండ్ చేయలేరా, మనం ఇలా చేయాలి, మన ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి ఇలా నా చేసి బీఆర్ఎస్ పార్టీలో 3-4 సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి, ఏమంటారా సభ నుంచి అయితే వెళ్ళగొడతారు 100%. మరి ఒక సెషన్ 2 సెషన్లా మనకు తెలియదు, లేదంటే రాబోయే 5 ఏళ్ళ. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం 1, 2 అన్ని పడతాను ఇప్పుడు వాళ్ళకు. ఎక్కడ బీఆర్ఎస్ నోరు తెస్తే మన పని అవుతుంది అని.